మొన్నటి దాకా తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారిని అట్టా ఇట్టా అని చెప్పేసి సోకాల్డ్ మేధావులు కాంగ్రెస్ నాయకులు చాలా మంది మాట్లాడారు కదా. ఇప్పుడు ఏకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద వైసీపీ పార్టీకి చెందినటువంటి నాగార్జున అనే వైసీపీ నాయకుడు మీడియా సాక్షిగా అటు జొమాటో డెలివరీ బాయ్స్ ను అవమానిస్తూ ఆ జొమాటో డెలివరీ బాయ్స్ తో పాటు రేవంత్ రెడ్డి గారి మీద అతి నీచంగా కామెంట్స్ అయితే చేయడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం. మొన్న మన తెలంగాణలో ఒక జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఏమో అనడని ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసినప్పుడు మన వాళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టారు, రచ్చ చేసిరు కదా. ఇప్పుడు ఏకంగా మన ముఖ్యమంత్రి గురించి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వైసీపీ నాయకుడు మాట్లాడిన మాటలు ఒకసారి వినురి, విన్నాక మనదైన స్టైల్లో సమాధానం చెప్తా. ఒకసారి చేస్తారు. ఇంకొకటి జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డెలివరీ బాయ్ గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది, వాడికి జీవో చదవడం వచ్చా? ఆ జొమాటో బాయ్ కి జీవో చదవడం వచ్చా? జీవో ఎంఎస్ మిస్లీనియస్ అంటే ఏందో తెలుసా? ఆ జొమాటో బాయ్ కి జీవో రొటీన్ అనేది తెలుసా? భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు గాని, లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి. ఆ డెలివరీ బాయ్ వచ్చి డబ్బులు ఎత్తుకెళ్లిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి రేవంత్ గురించి ఎవడో డెలివరీ బాయ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుసండి. డెలివరీ బాయ్ వచ్చి గురించి వ్యక్తిగతంగా మాట్లాడొద్దు, విధానపరంగా. విన్నారు కదా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అదే విధంగా డెలివరీ బాయ్స్ అంటే ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. డెలివరీ బాయ్స్ అంటే డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు ఆ డెలివరీ బాయ్స్ ఉద్యోగం ఎందుకు చేస్తారు? పార్ట్ టైం గా చేస్తారు. కొంతమంది నిజంగా ఏ జాబ్స్ దొరక చేస్తారు. అలాంటి వాళ్ళని కూడా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని జొమాటో బాయ్స్ తో పోల్చినా పర్లేదు, కానీ ఒక జొమాటో డెలివరీ బాయ్స్ కి జీవో చదవడం వచ్చా అని చెప్పేసి వీడు పెద్ద మేధావి లెక్క. మరి వీడు ఏం చదివిండో, వీడు ఎంతగా జీవోలు చదివిండో. గతంలో మీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నాడు కదా, ఆ జగన్మోహన్ రెడ్డి ఏం చదివిండు? అన్ని జీవోలు చదివిండా? ఆయన పైన ఎన్నో కేసులు ఉన్నాయి కదా, ఆ కేసులకు సంబంధించి చదివిండా? ఆయన వెనకాల ఆయనకు సంబంధించి వాళ్ళు ఉంటారు కదా. జీవో అనగానే ప్రతి ముఖ్యమంత్రి జీవోలు చదువుకుంటూ కూర్చుంటాడా? గతంలో ఉన్న ముఖ్యమంత్రులు అదే విధంగా మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ ముఖ్యమంత్రి ఉండి అన్ని జీవోలు చదువుకుంటూ కూర్చున్నాడా? ఒక్కసారి ఆలోచన చేయాలి. వాళ్ళ మీడియా ఛానల్ ఉంది అని చెప్పి మీడియాకు పోయి జొమాటో డెలివరీ బాయ్స్ తో రేవంత్ రెడ్డి గారిని పోల్చినా పర్లేదు, కానీ ఆ జొమాటో డెలివరీ బాయ్స్ జీవో చదవరాదు. ఈ రేవంత్ రెడ్డి ఒక దొంగ, వాడు వీడు అని చెప్పేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి న్యూస్ రిపోర్టర్ ఆగమన్నా కూడా వినకుండా తప్పు అని చెప్పినా కూడా వినకుండా మాట్లాడతారు. ఎట్లాంటి వాళ్ళను వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అనేది ఒకసారి ఆలోచన చేయండి. మనలో కొంతమంది చాలా మంది మేధావులు అదేవిధంగా జర్నలిస్ట్ అని చెప్పుకుంటారా. మొన్నటి దాకా మన తెలంగాణ జర్నలిస్ట్ ఆంధ్ర పోలీసులు వచ్చి ఎట్లా అరెస్ట్ చేస్తారు మాట్లాడారు కదా. తప్పు మాట్లాడినప్పుడు వాళ్ళు శిక్ష వేసారు, పట్టుకపోయారు ఇక్కడికి వచ్చి. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇంత నీచాతి వాడేవుడు వీడేవుడు అని చెప్పి మాట్లాడుతున్నందుకు ఖచ్చితంగా ఆ మాట్లాడినటువంటి ఆ వైసీపీ నాయకుడు నాగార్జున ఆటోని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మన తెలంగాణ పోలీసులు కూడా మన తెలంగాణ జర్నలిస్ట్ తప్పు మాట్లాడితే ఎట్లయితే పట్టుకోపోయారు గట్లనే పట్టుకొని రావాలి. ఈ సోకాల్డ్ జర్నలిస్టులు అని చెప్పుకుంటారో, సోకాల్డ్ మేధావులు అని చెప్పుకుంటారో కొంతమంది పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు వస్తా అంటే ఏదేదో మాట్లాడారు, ఆంధ్ర పోలీసుల మీద ఏదేదో మాట్లాడారు. అక్కడ తప్పుగా మాట్లాడతాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి డిబేట్లకు పోయి మరి అతి నీచంగా మాట్లాడతాడు. దీని మీద మీరు స్పందిస్తారా లేదా అనేది ప్రతి ఒక్కరు చూడాలి. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద ఏ విధంగా మాట్లాడారు? పవన్ కళ్యాణ్ కొత్తగా తెలంగాణకు వస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఏదో వేరే దేశస్తుడు అయినట్టు. భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి పోయే పవన్ కళ్యాణ్ లేదా, అలాంటి పవన్ కళ్యాణ్ ఎన్నో రకాలుగా విమర్శ చేస్తారు కదా. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి మీద వైసీపీకి చెందినటువంటి నాయకుడు ఒక మీడియా డిబేట్ లో కూర్చొని వాడు వీడు అని చెప్పేసి ఒకవైపు జొమాటో డెలివరీ బాయ్స్ ను అవమానిస్తూ మరొక వైపు రాష్ట్ర ముఖ్యమంత్రిని అతి నీచంగా అవమానిస్తాడంటే దీని మీద కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు? పొన్నం ప్రభాకర్ అన్న మొన్న పవన్ కళ్యాణ్ గారి మీద మస్తు మాట్లాడినావు కదా, అనిల్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి మీద మస్తు మాట్లాడినావు కదా. ఇప్పుడు వైఎస్ జగన్ నువ్వు గతంలో అనిల్ రెడ్డి నువ్వు వైసీపీలో పనిచేసావు కదా, మీ పార్టీకి చెందిన గతంలో మీ ఎక్స్ పార్టీకి చెందినటువంటి నాయకుడు ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అది నీచంగా మాట్లాడుతాడు. అలాంటప్పుడు నువ్వు స్పందిస్తావా? ఏం స్పందిస్తావు? వాడిని అరెస్ట్ చేయాలా వద్దా? ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో కూడా చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడతారు, ఎవరి మీద అయినా మాట్లాడతారు. మన రాష్ట్రానికి చెందినటువంటి నేను ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ పౌరునిగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఎవరున్నా సరే వాళ్ళని గౌరవిస్తాం పార్టీలకు అతీతంగా. మన అందరికీ ఆయన ముఖ్యమంత్రి కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రిని అతి
నీచంగా మాట్లాడినోని అరెస్ట్ చేయాలని తెలంగాణ బిడ్డగా నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద అదే విధంగా ఆంధ్ర పోలీసులు వచ్చి మన కేవీఆర్ని అరెస్ట్ చేస్తే లేచిన నోర్లన్నీ ఇప్పుడు కూడా అదే విధంగా ప్రశ్నించాలి. అదే విధంగా అక్కడ ఎవరైతే మన ముఖ్యమంత్రి గురించి నీచంగా మాట్లాడో వాడిని పట్టుకొని రావాలి. ముఖ్యమంత్రి మీద ఏ రకంగా మాట్లాడో చూసారు కదా వీడియోలో, నిజంగా చాలా బాధాకరం. ముఖ్యమంత్రి గారేమో జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా ఎదిగిండి, అది కాదనలేని వాస్తవం. అది ఆయన చాలా కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఒక ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన వ్యక్తిని అతి సింపుల్గా ఒక ఎవడు పడితే వాడు వీడు అని తిట్టడం ఎంతవరకు కరెక్ట్? మన ముఖ్యమంత్రి అని కాదు, ఏ ముఖ్యమంత్రినైనా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఏ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద హోదాలో ఉన్న నాయకుడినైనా మనం గౌరవిస్తూనే మాట్లాడుకోవాలి. మనం వ్యక్తిగతంగా కాదు, ఏదంటే రాజకీయ విమర్శ చేయాలి. రేవంత్ రెడ్డి గారు మీరు ఈ పని చేయలేదు, రేవంత్ రెడ్డి గారు మీరు ఆ పని చేయలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పని చేయలేదు అని చెప్పి విమర్శ చేయాలి. అంతేగాని వాడు వీడు అని మాట్లాడుకుంటా అటు జొమాటో బాయ్స్ అంటే డిగ్రీలు పీజీలు బీటెక్లు చేసి ఏ జాబ్ దొరక కొంతమంది దాంతో అయినా సరే కొంత ఎర్నింగ్ చేసుకుని వాళ్ళ కష్టాలు తీర్చుకుంటూ వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటారు. ఒక్కొక్కసారి నిద్రపోకుండా మరి పనిచేస్తారు. అలాంటి వాళ్ళని పట్టుకొని అదేవిధంగా కొంతమంది పార్ట్ టైం పనిచేస్తారు. ఎందుకంటే అందరు సామాన్య కుటుంబం నుంచి వస్తారు. అలాంటి చేసుకోవడం వల్ల ఆ కుటుంబానికి ఎంతో కొంత బాసరా ఉంటారు, వాళ్ళ ఖర్చులు వాళ్ళు తీర్చుకోగలుగుతారు అని చెప్పేసి ఎంతో మంది ఎంతో నిరుద్యోగం ఉంది తెలంగాణ ఆంధ్ర దేశవ్యాప్తంగా. అలాంటి వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ లాగా డెలివరీ చేసుకుంటూ చాలా మంది ఎవరైనా చూస్తారేమో అని చెప్పేసి ఆటంగా చేసుకుంటూ కూడా వాళ్ళ కష్టాలు నీకేం తెలుసు రాబోయి. ఇలాంటి వాళ్ళని వైసీపీ ఎంకరేజ్ చేస్తుంటే నిజంగా అలాంటి వాడిని కఠినంగా శిక్షించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా డెలివరీ బాయ్స్ని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడిన మాటల్ని డెలివరీ బాయ్స్ అందరి తరపున ఎలాంటి కష్టం చేసుకునే వాళ్ళ బాధని నిజంగా వీడు ఇంత నీచంగా అవమానిస్తుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అది అట్లా మాట్లాడిన వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మరి లాక్కొని రావాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా రిక్వెస్ట్ చేసిన ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసిన డెలివరీ బాయ్స్ని అవమానించండి, వాళ్ళ కష్టాన్ని అవమానించండి, వాళ్ళకి చదువు రా అన్నాడు. ఖచ్చితంగా అతని మీద కఠినమైన శిక్ష విధించాలి. ఖచ్చితంగా అరెస్ట్ చేసి బొక్కలు వేసి అసలు డెలివరీ బాయ్స్ యొక్క విధానం ఎట్లుంటుందో, డెలివరీ బాయ్స్ యొక్క కష్టం ఎట్లుంటుందో వాళ్ళకి తెలియజేయాలని, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు, కురహన మేధావులు, సూడో సెక్యులర్ మేధావులు, జర్నలిస్ట్ అని చెప్పుకునే కొంతమంది మేధావులు తెలంగాణ ప్రజల అబ్జర్వ్ చేయండి. మన ముఖ్యమంత్రి మీద అంత నీచంగా మాట్లాడు కదా, వీళ్ళు ఏం మాట్లాడతారు, వీళ్ళు ఏ విధంగా స్పందిస్తారు, అసలు స్పందిస్తారా లేదా అనేది కూడా చూడండి. పవన్ కళ్యాణ్ గారి మీద ఎట్లయితే మాట్లాడారో అదే విధంగా ఆంధ్ర తెలంగాణ అని చెప్పి ఎట్లయితే ఫీలింగ్ తీసుకొస్తారో ఖచ్చితంగా మన ముఖ్యమంత్రిని ఉద్దేశించి అలాంటోడు మాట్లాడినప్పుడు వైసీపీకి చెందిన నాయకుడు కాబట్టి ఆ వైసీపీ సానుభూతులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మొన్నే జగన్ నాటకం అనేది ఎట్లా బయటపడో చూసినాం. ఆ జగనన్న ఎల్లుండి వస్తుండని చెప్పి ఏదేదో మాట్లాడేదా, ఆ జగనన్న ఎల్లుండి వస్తాడా ఎల్లుండి వస్తాడా మనకు తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారి మీద ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వైసీపీ నాయకుడు ఎవరైతే ఉన్నాడో మన ముఖ్యమంత్రి మీద నీచంగా మాట్లాడడానికి ఖచ్చితంగా శిక్ష పడాలి. వీళ్ళు ఏ విధంగా స్పందిస్తారు, స్పందించాలనేది చూడండి. ఇప్పుడు వాళ్ళ బంధం ఏందో కూడా తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడండి. ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. మళ్ళీ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. అటు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా సరే, ఇక్కడ తప్పు చేస్తే కేవీఆర్ తప్పు చేసింది కాబట్టి పోలీసు చట్ట ప్రకారం పోతారు కాబట్టి దాన్ని మేము గౌరవిస్తున్నాం. అదేవిధంగా అక్కడ ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి నీచంగా అటు డెలివరీ బాయ్స్ గురించి మాట్లాడింది కాబట్టి చట్ట ప్రకారం తెలంగాణ పోలీసులు వెళ్ళినా కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అలాంటి వారికి శిక్ష పడేలాగా ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఎవరు తప్పుగా మాట్లాడినా వాళ్ళకి శిక్ష పడాలనే విధంగా మనం అందరం కోరుకోవాలి. మనకి పార్టీలను పక్కన పెట్టుర్రి. ఇక్కడ ఎవరు తప్పు మాట్లాడినా వాడి శిక్ష పడాలి, అక్కడ ఎవరు తప్పు మాట్లాడినా వాడి శిక్ష పడాలి. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి. జై హింద్, జై తెలంగాణ, జై భారత్.